ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 46వ కీర్తన మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం చదువుకున్న ఈ 46వ కీర్తన కోరహు కుమారులు రచించిన కీర్తన. ఈ 46వ కీర్తన మొదటి వచనములో ఒక అద్భుతమైన విషయాన్ని వారు తెలియపరుస్తున్నారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఎందుకనగా ఈ భూలోకంలో ఒక వ్యక్తి జీవితంలో ఆపద వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, సమస్యలలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఆశ్రయము, దుర్గము, సహాయకుడు ప్రభువు మాత్రమే. ఆయనే సహాయకుడు. వాక్యం చెప్తుంది, మనుషుల సహాయము వ్యర్థము అని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనగా కష్టకాలంలో ఏ వ్యక్తి మనకు సహాయం చేయరు. ఆపత్కాలములో అందరూ మనకు దూరం అయిపోతారు. దైవజనుడైన యోబు గారు కూడా చెప్పారు, ఆయన ఆపద దినమందు, ఆయన కష్టకాలములో ఉన్నప్పుడు ఆయన స్నేహితులు, ఆయన బంధువులు ఆయనకి దూరం అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, 3 స్నేహితులు వచ్చారు. వచ్చినా ఆదరించాలని వచ్చారు గాని వారు ఆదరించలేదు, ఓదార్చలేదు. యోబు మీద నేరములు మోపారు. నువ్వు పాపివి అని అన్నారు. నువ్వు తప్పు చేయకపోతే ఎంత శిక్ష నీకు రాదు అని నేరారోపణ చేశారు. ఆదరించిన స్నేహితులు కనబడలేదు. అందుకే యోబు గారు అంటారు, మీరు బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు అని అన్నారు. నిజమే, ఈ భూలోకంలో ఆపత్కాలంలో నువ్వు ఇలా తప్పు చేసావని నేరాలు మోపేవారు, నిందించేవారు ఈ లోకంలో ఉన్నారు గాని సహాయం చేసేవారు ఎవరూ లేరు. అందుకే కీర్తనాకారుడు 121వ కీర్తన మొదటి వచనంలో అంటారు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, కష్టకాలమందు మనం ఎవరి వైపు చూస్తున్నాం గాని ఏ వ్యక్తి మనకు సహాయం చేయరు. అయితే భూమి ఆకాశములను సృజించిన యెహోవా, ఆయనే మనకు సహాయకుడు, ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు ఆధారము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కష్టకాలములో ప్రభు మనకు సహాయం చేయాలి అని అంటే ఈరోజు మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది, ఆపత్కాలమున నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆపత్కాలములో దేవుడు మనకు సహాయం చేయాలంటే, దేవుడు మనలను విడిపించాలి అంటే ఆపత్కాలములో దేవునికి మొర్ర పెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. 77వ కీర్తన 2వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంది, నా ఆపత్కాలమందు ప్రభువును వెదకి తిని అంటున్నాడు కీర్తనాకారుడు. వెదకుట, మొర్ర పెట్టుట,
ప్రార్థించుట. ఆపత్కాలంలో మనం చేయవలసిన పనులువే. ఎవరు దేవునిని వెతుకుతారో, ఎవరు దేవునికి ప్రార్థన చేస్తారో వారికి వచ్చిన ఆపదలన్నిటిలో నుండి ప్రభువే విడిపిస్తాడు. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్త దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు, ఆపత్కాలములో ఉన్నప్పుడు, ఆ కష్టకాలములో వారు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారిని విడిపించాడు. పరిశుద్ధ గ్రంథములో దావీదు అనబడినటువంటి గొప్ప దైవజనుడు ఉన్నారు. ఈ దావీదు గారు ఫిలిస్తీన్ల ప్రదేశమైనటువంటి సిక్లాగులో వారు ఉన్నప్పుడు ఒకానొక సమయంలో శత్రువులు వచ్చారు, సిక్లాగు మీద పడ్డారు. ఆ యొక్క దావీదు గారు అతనితో ఉన్నటువంటి ఆ మిగతా వారి యొక్క పశువులను, గొర్రెలను, పిల్లలను, వారి భార్యలను సమస్తమును తీసుకొని వారు వెళ్ళిపోతూ సిక్లాగును తగలబెట్టేశారు. వారు వెళ్ళిపోయిన తరువాత దావీదు అతనితో ఉన్నవారు వచ్చారు. సిక్లాగులో ఏమీ లేదు, బూడిదే కనబడుతుంది. ఎందుకనగా వారి భార్యలు, వారి పిల్లలు, వారి పశువులు, వారికి ఉన్న సమస్తమును వారు కోల్పోయారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చారు. ఆ ఏడుస్తూ దావీదును చూచి వారు అనుకుంటున్నారు, దావీదును బట్టి ఇదంతా జరిగిందని రాళ్లు రువ్వి దావీదును చంపాలనుకున్నారు. నిజమే, ఈ లోక ప్రజల యొక్క నైజం ఇదే. కష్టకాలంలో మనకు సహాయం చేయడం కంటే మనలను దోషులుగా చిత్రీకరిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కష్టకాలంలో దావీదు తనతో ఉన్నవారు కూడా దావీదుకు శత్రువులుగా మార్చబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దావీదు చేసిన పని ఏమిటో తెలుసా? దేవుని దగ్గర విచారణ చేయడం ప్రారంభించాడు. కష్టకాలంలో ఏడుస్తున్న ప్రజల మధ్యలో, కన్నీరు కారుస్తున్న ప్రజల మధ్యలో దేవునికి మొర పెడుతున్నాడు. నేనేదైతే కోల్పోయానో, ఏదైతే పోగొట్టుకున్నానో మరలా దానిని సంపాదించుకోవాలి అంటే ప్రభువా సహాయం చేయి, నన్ను ఏం చేయమంటావని దేవునికి ప్రార్థన చేయగా దేవుడే దావీదుకు సహాయం చేశాడు. ఏది పోగొట్టుకున్నాడో సమస్తాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడైన దావీదు గారి లాగా మనం కూడా ప్రార్థన చేయాలి. ఇక రెండవ మాటను కూడా ధ్యానం చేద్దాం. ఆపత్కాలంలో మనం చేయాల్సిన పని ఏమిటి అని అడిగితే, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 18వ కీర్తన 18వ వచనం, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు గారు కూడా ఆపత్కాలంలో ఉన్నారు. ఆ ఆపత్కాలంలో ఆయన అంటున్నారు, ఆపత్కాలమందు నా శత్రువులు నా మీదకి వచ్చారు, వారు నన్ను పగపట్టారు, ఏమైనా సరే నన్ను పడద్రోయాలని చూస్తున్నారు. ఆ సమయంలో ప్రభువే నన్ను ఆదుకున్నారు, ప్రభువే నన్ను తప్పించారు. ఎందుకు ప్రభు తప్పించారు? నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆపత్కాలములో దేవుడు మనకు సహాయం చేయాలి అని అంటే, ఒకటి మనము దేవునికి మొర్ర పెట్టాలి. రెండవ మాట, దేవునికి ఇష్టులుగా జీవించాలి. ఎవరు దేవునికి ఇష్టులుగా జీవిస్తారో వారికి ఆయన సహాయం చేస్తాడు. ఈరోజు మన జీవితంలో దేవుని సహాయం మనకి దొరకాలి అని అడిగితే దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. అపోస్తులైన పౌలు గారు అన్నారు, నేను దేహమందున్నానో దేహమును విడిచినను దేవునికి ఇష్టుడనై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను అని అపోస్తులైన పౌలు గారు సెలవిచ్చారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడే ఆ కష్ట కాలంలో నుండి విడిపించబడతాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ దిగి వచ్చుచుండగా ఒక కుష్ఠరోగి కష్టకాలంలో ఉన్నాడు. ఆయనకు వచ్చిన రోగమును బట్టి బంధువులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు, ఒంటరి వాడైపోయాడు. ఆ సమయంలో యేసయ్య దగ్గరకు వచ్చారు, ఆయనకు మ్రొక్కాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అడిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య అన్నమాట నీవంటే నాకిష్టమే, శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే
వాని కుష్ఠ రోగము శుద్ధి అయిన వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన కష్టకాలంలో నుండి ఆయన్ని విడిపించడానికి కారణం అతడు యేసుక్రీస్తు ప్రభువుకి ఇష్టడుగా జీవించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టలుగా బ్రతికితే మనకొచ్చే ఆపత్కాలంలో దేవుడు మనకు సహాయం చేస్తారు, ప్రభు తప్పిస్తారు, ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఇష్టలుగా జీవిద్దాం, ప్రభుకి ప్రార్థన చేద్దాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు మీకు సహాయం చేయనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా. ఎవరైతే ఆపత్కాలంలో ఉన్నారో, కష్టకాలంలో ఉన్నారో, ఇబ్బందులు అనుభవిస్తున్నారో, శ్రమలు అనుభవిస్తున్నారో, నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలకు నీ సహాయం దయచేయండి, తోడై ఉండండి, క్షేమాన్ని అనుగ్రహించండి. నీ బిడ్డల పక్షముగా మేలు కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ప్రతి అవసరత నీ నామములో తీర్చి దీవించి ఆశీర్వదించమని ఈ పగలంతయు కూడా నీ బిడ్డల ప్రయాణాల్లో, పనులలో, చేతి పనులలో నీ సహాయమును మీరు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే